భూములను కబ్జా చేశారంటూ ఏకశిలానగర్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఎంపీ ఈటెల రాజేందర్ చేయి చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ విషయమై ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పేదలు కొనుక్కున్న జాగాలకు భాజపా అండగా ఉంటుంది. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారు. భూములు కొనుక్కున్న పేదల సమస్యలపై కలెక్టర్ సిపితో మాట్లాడాను. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలి. కబ్జాదారులతో పోలీసులు అధికారులు కుమ్మక్కవుతున్నారు. కూల్చివేతలు తప్ప పేదల కన్నీళ్లు పట్టించుకోవటం లేదు అని అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ నేను వచ్చి ఇక్కడికి నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, అనేక సార్లు మల్కాగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా, అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా, నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. నేను ఇలా పోతున్నా అని చెప్పి ఇక్కడికి వస్తే నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా, నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీరీ సీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా సిపి గారికి, టెంట్ వేసుకొని టెంట్ కాల పెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాల పెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణ ఉన్నారా? ల్యాండ్ బ్రోకర్ల రక్షణ ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా? ఆలోచించుకోవాలి. అయితే ఎంపీ ఈటెల రాజేందర్ పై ఏకశిలానగర్ వెంచర్ నిర్వాహకులు మండిపడ్డారు. ఏకశిలానగర్ భూములకు యజమానులు మేము. ఈ వెంచర్ కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా వద్ద ఉన్నాయి. అన్ని న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. భూ యజమానులమైన మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారు. ఎంపీ ఈటెల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారు అంటూ మండిపడ్డారు. ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించి తన అనుచరులతో విచక్షణారహితంగా తమపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో మొత్తం ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, రక్తస్రావం వచ్చేలా ఈటెల అనుచరులతో దాడికి దిగారన్నారు. కబ్జాకు పాల్పడుతోన్న వారికి ఈటెల రాజేందర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈటెల రాజేందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏకశిలానగర్ వెంచర్ నిర్వాహకులు తెలిపారు. నారపల్లి, కొర్రముల గ్రామాలలో పేద ప్రజలు కంచెలు, జంగల్ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అయితే 149 ఎకరాల్లో ఇల్లులు కట్టుకొని చాలా మంది అమ్ముకున్నారు. కానీ అమ్మిన తర్వాత కొత్తగా కొనుగోలు చేసిన వారే ల్యాండ్ను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో వాళ్ళు కబ్జాలకు కూడా పాల్పడుతున్నారని ఎంపీకి ఫిర్యాదులు అందాయి. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్న సమయంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడికి వచ్చారు. వారిని చూసిన వెంటనే ఎంపీ ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ దాడి చేశారు. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.